ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక ఉదయకాలంన కేరన్ కన్సన్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ ఈ ఉదయకాలపు శుభములు మరియు దైవాశీస్సులు. మీకు తెలిసినట్లుగానే గత కొన్ని రోజులుగా చివరి సోమవారం నుండి కొన్ని సాంగ్స్ రికార్డింగ్, రికార్డింగ్ మరి వీడియో షూట్స్ జరుగుతున్నందున కొంత వాక్యం అనేది నేను నిన్నటి దినంలో కూడా అందించలేకపోవడం జరిగింది. ఎందుకంటే చిన్న కారణాల వల్ల ఆ సమయము అనుకూలించక రికార్డ్ చేయడం లేకపోతున్నాను. ప్రియులారా, సాంగ్స్ మంచిగా వచ్చేలాగిన వాటి ద్వారా ప్రభు మహిమపరచబడులాగిన మన అందరి జీవితాల్లో మనం ఆధ్యాత్మికంగా పాడుకుంటకు అనుకూలంగా ఉండాలి. ఆ పాటల ద్వారా మన ప్రభు మరింత సమీపంలాగిన దేవుడు ఆ వాటిని ఆశీర్వదించి వాడుకున్నారు. అందరూ ప్రార్థన చేయండి. అలాగనే మేము చెప్పాం, ఎవరైనా పాడాలని ఆసక్తి ఉన్నవారు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగనే ఎవరన్నా మేము కూడా ఒక సాంగ్ స్పాన్సర్ ఉన్నవారైతే దయచేసి మాకు కాంటాక్ట్ కాండి. మా ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ దయచేసి మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఈ దినపు వర్తమానంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో ఆయన యందు బలవంతులై ఉండుడి అని చెప్పబడింది. అంటే కొత్తగా విశ్వాసి బలవంతుడు కావాలి అని చెప్పబడింది. అంటే ఇప్పుడు విశ్వాసి బలహీనుడా అంటే అవుననే ఈ వాక్యానికి అర్థం వస్తున్నది. ఎందుకు విశ్వాసి బలహీనుడు? విశ్వాసిని బలహీనుడని చెప్పబడిందా? ఎవరిని బలహీనుడని చెప్పబడింది బైబిల్ గ్రంథం? స్త్రీని బలహీన ఘటమని ఎరిగి అని చెప్పారు. నేను ఒక సాంగ్ రాశాను, అది కొంత ఆలస్యమైన మేము ఎందుకు వస్తుంది. స్త్రీని ఎలాగ చూస్తుంది మన క్రైస్తవ సమాజం కూడా, కానీ స్త్రీ యొక్క ఆధిపత్యం ఏమిటి అనేది ఒక పాట రాశాను. ఓ వినవా అనేటటువంటి సాంగ్ రాశాను. చాలా అద్భుతంగా వచ్చింది. దేవుడు ఇచ్చాడు. క్రైస్తవ స్త్రీలలో కూడా ఇలాంటి కుటుంబాల్లో ఇలాంటి జరుగుతున్నావు అనడానికి, స్త్రీని ఏమని పోల్చారు, ఎలాగ చూస్తున్నారు, స్త్రీ యొక్క ప్రత్యేకత ఏంటి అనే దాని మీద కొంత వాక్యానికి అనుగుణంగా రాశాను. సరే, అది దేవుని చిత్తమైనప్పుడు మన ముందుకు వస్తుందిలే. కానీ ఎందుకు మనము బలహీనులమని చెప్తారు? బలవంతుడు ఆయన యందే అయి ఉండాలి. అంటే యేసు ప్రభువులో మనం బలవంతులం ఎలాగైతే ఎక్కడి కొట్లాడాలి? బలహీనుణ్ణి బలవంతుడు దోచుకుంటున్నాడు అనేది ఒక లోకసారం. నిజంగా ఈరోజు అదే ఆధ్యాత్మిక జీవితంలోనికి వస్తే నిజంగానే నీవు నేను విశ్వాసులం అనబడే వారము దోపిడీకి గురి అవుతున్నామా? నిజంగానే దోచుకోబడుతున్నామా? ఒకవేళ దోచుకుంటే ఏం కోల్పోతున్నాం మనం? ఎవరు దోచుకుంటున్నాడు? బైబిల్ గ్రంథంలో చెప్పబడినప్పుడు వాడు దొంగ. ఎవడు? అపవాది దొంగ. ఎందుకు వస్తాడట? దోచుకోనీకి వచ్చును అని సాక్షాత్తు బైబిల్ గ్రంథమే చెప్పింది. సాతాను నీ దగ్గర దోచుకోవడానికి ఏముంది? ఈ లోకపరమైన డబ్బా, నీ ఆస్తిపాస్తుల, అవి సాతానికి అవసరమే లేదు.
ప్రియులారా, ఎందుకు యేసునందు బలవంతులు కావాలి? ఇంకేమన్నాడు? మామూలుగా ఆయన మహాశక్తిని బట్టి బలవంతులు కావాలి. దేవుని యొక్క మహాశక్తి ఏంటి అనేది ముందు అర్థమైతే ఎలాగ బలవంతులు కావాలో అర్థమైంది. దేవుని యొక్క మహాశక్తి ఏంటంటే, దేవుడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఇచ్చినటువంటి ఒక మహత్తరమైన ఆశీర్వాదం ఉంటుంది. దాని నడిపింపు కొరకు నిలబడ్డప్పుడు నీ జీవితంలో ఆయన చేసేటటువంటి అద్భుతమైన క్రియనే ఆ మహాశక్తి. అక్కడ కనబడుతుంది నీ కుటుంబానికి దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం. కొన్నిసార్లు దేవుడు మనకు కానీ మన కుటుంబానికి కానీ ఒక పని అప్పగిస్తాడు. అది ఒకవేళ కొడుకులకి ఇస్తే తండ్రులు దాంట్లో పట్టించుకునేలాగా ఉండరు. తండ్రులకి ఇస్తే ఆ తరం అయిపోగానే కొడుకులు వాళ్ళ ఉద్యోగ రీత్యానో, వాళ్ళకున్న ఆర్థిక సమస్యల రీత్యానో, వాళ్ళకు ఇంకా ఏ ఇతరత్ర కారణాలను బట్టి దాన్ని కొనసాగించలేదు. కానీ ఆయన మహాశక్తిని బట్టి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి స్థలాలు ఉంటాయి. ఆశీర్వాదకరమైన స్థలాలంటే మన భూములు, ఇండ్లు కాదు. కొన్నిసార్లు అవి కూడా కావచ్చు. దేవుడు కాంక్షించిన ప్రదేశం అనేది ఉంటుంది. మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదించిన స్థలాలు కొన్ని ఉంటాయి. మనం వాటిలో నుంచి దాటిపోతే ఆశీర్వాదము మన జీవితంలోని కాదు. అసలు దేవుడు ఆశీర్వదించిన స్థలాలంటే ఏంటి సార్, కొత్త మాట చెప్తున్నారు అని మీరు ఎవరైనా అనుకోవచ్చు. స్థలము అనగా స్థిరముగా ఉండేది, కదల్చబడనిది. అంటే మనం ఎక్కడైతే స్థిరంగా కదల్చబడకుండా దేవుని కొరకు ఉంటామో అదే ఆయన స్థలం. దాన్నే విషయాలంటాడు కదా. ఆశీర్వాదకరమైన నీటి జలపు అని సంథింగ్ ఏదో చెప్తాడు. నీటి బుగ్గ ఆ స్థలములలో నుంచి నీవు ఆశీర్వదించబడు. ఒక స్థాయిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదపు స్థలమును నీవు దాటిపోకూడదు. అది ఏ రకమైందైనా కావచ్చు, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, దేంట్లోనైనా కానీ. అంటే స్థిరపరచబడిన స్థాయిలో నుంచి నువ్వు దాటిపోకూడదు. అందుకే అన్నాడు సాతాను ఏం చేస్తాడు, ఏర్పరచబడిన వారిని సైతము, ఇక్కడ ఇదే దానికి వ్యాఖ్యానం ఇదే ఏంటి, ఏర్పరచబడిన వారిని సైతం మోసగించు. అందుకే వాళ్ళు ఎవరు? స్థిరపరచబడిన వారు. ప్రతి విశ్వాసి అన్ని విషయాల్లో అంతటా స్థిరముగా ఉండడు. కానీ ఆ విశ్వాసి యొక్క ఆశీర్వాదం కొరకు దేవుడు కొన్ని నిర్దిష్టమైన స్థలాలను ఇస్తాడు. ఆ నిర్దిష్టమైన స్థలమే ఆశీర్వదించబడ్డ స్థలం మన జీవితం. కానీ వాటిలో నుంచి కూడా తొలగించడానికి సాతాను ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఆయన యొక్క మహాశక్తి మనకు అవసరం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకులను ఒకానొకసార్లు వెనకడుగు వేసే పరిస్థితికి వచ్చింది. సౌలు రాజు ఏమి జరుగుతుందో తన భవిష్యత్తులో అన్న భయముతో తనే నిషేధించినటువంటి ఒక తప్పును చేశాడు. తనే పాపం అన్నాడు. ఇలా చేస్తే రాళ్లతో కొట్టి చంపండి, తల నరికి చంపండి అని చెప్పినటువంటి సౌలే గత్యంతరం లేదు ఇంకా నా జీవితానికి అనే కాడికొచ్చాడు. ఎందుకో తెలుసా, అక్కడ ఏర్పరచబడినటువంటి రాజు మోసపుచ్చబడ్డాడు, పడిపోయే స్థాయికి వచ్చాడు. భవిష్యత్తు ఏంటో అర్థం కాక గలిబిలిగా ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, ఆర్థిక సమస్యలు లేవు, ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనసులో అశాంతి వచ్చింది. ప్రియులారా, నీ జీవితంలో నిర్దేశించబడ్డ స్థలము నీ కుటుంబానికి దేవుడిచ్చిన సేవకు కావచ్చు, లేదా నీ కుటుంబానికి దేవుడు అనేక మందిని గురించి ప్రార్థించడానికి ఇచ్చిన ప్రార్థనా శక్తి కావచ్చు, లేదా లేని వారికి అట్టడుగున్నటువంటి బీదలకు సహాయం చేసే స్థితి కావచ్చు. ఏ స్థితి నీ జీవితంలో ఆశీర్వాదమైనటువంటి స్థలముగా ఉంది.
స్థలము నుంచి నువ్వు దాటిపోయావు అని నీకు అర్థం కావడం చాలా కష్టం. దాటిపోయిన తర్వాత దేవుడు నీకు అన్ని హంగులు ఇస్తాడు, కానీ తీసేసేది ఒకటేంటో తెలుసా? మనశ్శాంతి, సమాధానము. పై మెరుగులన్నీ ఉంటాయి, లోపలంతా డొల్లానే, ఏముండదు. వెనక్కి తిరిగి తీసుకుంటే ఏముంది నా జీవితంలో అనే కాడుంటాను. అందుకే ఆయన మహాశక్తి మనకు అవసరమైంది ఈరోజు. ఆ మహాశక్తిని ఆ స్థితిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు కనుక సౌలు రాజు జీవితం అగమ్య గోచరమైంది. ఈరోజు మనలో కూడా అనేకులము ఏం చేయాలి, ఎలాగుండాలి, ఎట్లా చేయాలని తకనకాలు పడుతున్న పరిస్థితిలో ఉంటాం. జీవితం అగమ్య గోచరమైంది. ఆర్థిక సమస్యలు వస్తాయి, కానీ వాటిని తీర్చుకోవాలి కదా. దేవుడు సహాయం చేస్తాడు, మనం కొంత మట్టుకు శ్రమ పడాలి. ప్రియులారా, ఈ అంశంలో ఒకటే మాట మాట్లాడడం జరిగింది 10 నిమిషాల్లో. ఏంటట? ఆయన మహాశక్తి ఎందుకు అవసరం అనేది మాత్రం. ఆశీర్వాదకరమైన స్థలమును ఇవే నీ జీవితంలో ఉండుండొచ్చు కదా నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఎందుకు నువ్వు కోల్పోయావు? ఎందుకు మరలా తిరిగి నీ ఆశీర్వదించబడ్డటువంటి స్థలములకు, అంటే నీవు నీ కుటుంబము స్థిరపరచబడ్డటువంటి స్థలంలో నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? ఈ ఉదయకాలంలో ప్రభు అడుగుతున్నాడు. అలా నువ్వు ఉండగలిగిన నాడు తిరిగి నీ పూర్వ వైభవమును నీవు పొందుకుంటావు. లేకపోతే చివరికి అన్నీ ఇచ్చి అన్ని రకాలుగా సాతాను నేను మురిపించి మరిపించి చివరికి నీ భవిష్యత్తును అగమ్య గోచరమైన స్థాయికి తీసుకొస్తుంది. సౌలు గద ఎలాగ పరిగెత్తుకుంటూ వెళ్ళాడో సోది చెప్పి ఆమె దగ్గరికి, తను వద్దన్న దాన్ని ఎలాగనైతే చేశాడో, మళ్ళీ నీవు కూడా వెతుకులాడవలసిన పరిస్థితి వచ్చింది. నా జీవితం ఏంటి, నేనేం చేయాలి కనుక ప్రియుడు, ఉదయకాలం నా ప్రభు అడుగుతున్నాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎలాగుండాలనుకుంటున్నావు నా ప్రియ సహోదరుడు? నీవు సరిగా గమనించుకొని దేవుని కొరకు నిలబడితే దేవుడు తనదైనటువంటి ఆశీర్వాదం మన అందరి జీవితంలో ఇస్తాడు. దేవుడు ఈ ఆశీర్వాదకరమైన స్థలము మన జీవితంలో కొనసాగింపజేయనుగాక. అదే స్థలంలో మనం స్థిరంగా ఉండేలాగా కాపాడునుగాక. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి అయిన మా దేవా, నీకు వందనాలు. విన్న వాక్యంలో సైతాన్ని ఎత్తుకోని నీటి ఫలింపచేయండి. మంచి నీళ్ళలో పడ్డ విత్తనం నూరంతలుగా ఫలించేటప్పుడు సూపర్ని తోడని నీ ఆత్మచేతని నువ్వు నాతో మా అందరితో మాట్లాడి నీ కృపలో భద్రపరచుకున్నాను. నీకే వేలాది వందనాలు చెల్లించుకున్నాను. ప్రభు సాంగ్ షూట్ అవుతుందో దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా చేసిన వేతలు నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఏ స్నానం ప్రయాణించడి వేడుకుంటున్నాను. మన తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క శాశ్వత ఆశ్రయం ఇది మొదలుకొని క్రీస్తు రెండవ అక్కడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు ముందుగా తోడైన ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశంలో సంపూర్ణ జయం కనుక అపవాది కనుక కోటి నాశనం క్రైస్తవ అందరికీ వందనాలు, దైవాశీస్సులు.